నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను శైలజ ప్రస్తుతానికైతే మనం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో అయితే ఉన్నాము మరి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి మరి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరినట్టు కూడా మనందరికీ తెలిసిందే అయితే దీనిపై కూడా సుప్రీంకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది మరి ఖైరతాబాద్ ప్రజలు ఈ అంశం పట్ల ఏమనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళ మాటలను తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే మీ పేరన్నా నా పేరు సురేందర్ అండి ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి దానం నాగేందర్ గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు దానిపై మీ అభిప్రాయం ఏంటి అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు అతను సొంటగుట్టికి రావడం జరిగింది మన దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ చాలామంది వన్ వేలో వెళ్ళినారు వాళ్ళు కేసీఆర్ గారు ఎవరికి పదవులు ఇవ్వకుండా మొత్తము వన్ మ్యాన్ ఆర్మీ ఇష్యూ నడిచింది కాబట్టి దానం నాగేందర్ గారు పార్టీ మారడం జరిగింది అయితే ఇప్పుడు ఈ నెల 10వ తారీఖు సుప్రీంకోర్టు డిసిషన్ ఉందని చెప్పి స్పీకర్కి ఇప్పుడిప్పుడే నోటీసులు పంపిరంట కార్యదర్శి వాళ్ళు అయితే ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ గెలిస్తే ఎవరికి ఏం అభ్యంతరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా మంచి పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్ళింది ఇంద్రమ్మ ఇల్లులు కళ్యాణ లక్ష్మి ఉచిత బస్సు ఉచిత కరెంటు అవన్నీ వల్ల ప్రజల్లో కొద్దిగా పాజిటివ్ ఉంది కాబట్టి తొందరలో పార్టీ మారిన వాళ్ళు కూడా ఎలక్షన్ పెట్టి మళ్ళీ విజయకేతనం వేస్తే పార్టీకి కూడా ఎటువంటి సమస్య ఉండదని మళ్ళీ ఎలక్షన్స్ పెడితే దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉందా వస్తారండి దానం నాగేందర్ మళ్ళీ గెలుస్తాడు ఎందుకంటే అతను చాలా ఇక్కడ పుట్టి పెరిగిన మనిషి కాబట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఆయన ముందు అనుభవం చాలా ఉంది ప్రజలు ఆయనకు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను ఇప్పుడు దానం నాగేందర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి పోటీ చేసి గెలిచిన పర్సన్ సో ఇప్పుడు అదే పర్సన్ కాంగ్రెస్లో చేరారు ఇది ఎట్లా చూసుకోవచ్చు అంటారు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి గెలిచిందంటే అంతా టీఆర్ఎస్లా పనులు చేసిరని చెప్పేసి అన్నని మళ్ళీ గెలిపించారు అంతా పబ్లిక్ హైదరాబాద్ అంటే మొత్తం మన తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ ఇట్లా ఈ మొత్తం ఈ చుట్టుపక్కల టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకున్నారు ఎందుకంటే పనులు చేసిరు సిటీలో అని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సడన్లీ ఆయన పోయేది తప్పది రాంగ్ అది అయితే ఇప్పుడు మరి ఇప్పుడు అంటే ఆఫ్టర్ 10th తర్వాత 10th రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ నోటీసులు పంపించారు మళ్ళీ దానే నాగేందర్ గెలిచే అవకాశం ఉందంటారా లేకపోతే కొత్త అభ్యర్థిని ఎన్నుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా ఇప్పుడు చూసినాం ఆయనకు ఎవరితోని కార్యకర్తలతో కానివ్వండి మళ్ళీ ఎవరైతే గెలిపించారో ప్రజలు వాళ్ళకు ఎవరిని అడ్వైస్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా సడన్లీ ఒక మీటింగ్ పెట్టకుండా ఏం చేయకుండా ఇమీడియట్లీ మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళిపోయేది అది ఏది మంచిది కాదు అది ఒక శాసనసభ్యుగా ఎన్నుకున్న తర్వాత ఉంటారు కార్యకర్తలు ఉంటారు మళ్ళీ అందరు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ప్రతి అడ్వైస్ తీసుకొని పోవాలండే ఇప్పుడు సడన్లీ పోయిన తర్వాత ఏం పనులు కాలే ఇక్కడ ఖైరతాబాద్లో మేము కూడా కార్యకర్తలమే నాగేంద్రరావు కార్యకర్తలమే మేము ఆయన ఏ పార్టీలో పోతే ఆ పార్టీలో పోతాం అట్లా పని చేస్తాం అంతేగాని ఇది చేయి అది చేయని అడగం ఉన్న బస్సుకి మంచిగా చేయమని చెప్తాం అంతేగాని ఇప్పుడు ఈ పార్టీ మార్పుడు దాంట్లో ఏమైపోయిందంటే ఏడ పవర్ ఉంటే ఆడ పోతుండు అన్నట్టు బ్లేమ్ అయిపోయాడు ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే వేరే క్యాండిడేట్ని సెలెక్షన్ చేస్తాం పైసలు 2000 ఇప్పుడు వరకు పింఛన్ లేదు గరీబులకి ఏది లేదు ఎట్లా చెప్పు ఇప్పుడు పని చేసుకొని బతికేటోళ్ళం మేము కాంగ్రెస్ వస్తే ఇక కాంగ్రెస్ వస్తే ఏం చేద్దాం నేను ఎవరికే నేను కేసీఆర్కి మరి మంచిగా చేసిండు ఆయన గుడిసెలు గుల కొట్టి మొత్తం బిల్డింగ్లు కట్టే డబుల్ బెడ్రూమ్లు ఆయన మంచిగా చేయలేడా మళ్ళా ఇప్పుడు ఇవి కూడా డబుల్ బెడ్రూమ్లు ఉన్నోళ్ళకే ఇస్తుండు లేని వాళ్ళకి అస్సలే లేవు మాకు ఇంట్లో లేదు ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రిరా ఏమో బిడ్డ నాకు రేవంత్ ఉన్నోళ్ళకే ఇస్తున్నారు మరి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారు కొడుకు ఉండాలి మేము ఉండాలి 4 పిల్లలు తల్లి చచ్చిపోయింది నా పెద్ద కొడుకు చచ్చిపోయిండు నా 2 కోడళ్ళు చచ్చిపోయారు ఒక్క ఇంట్లోనే ఉన్నాం ఎవరు చేస్తలేరు ఎవరు పట్టించుకుంటలేరు ఎవరికయ్యా నేను ఎవరికయ్యా వేసి ముసలి అయినాం ఎవరికయ్యా నేను ఇల్లుకి దరఖాస్తు పెట్టుకున్నావా పెట్టినా కానీ రాలే ఎన్ని సంవత్సరాలే పెట్టి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అంతకు మొదలు పెట్టినా వస్తే పెండింగ్లు వేసేసి కథం వాళ్ళు ఇప్పుడు లేవు 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 అంటున్నారు ఏంటి దానం నాగేందర్ మీకు బాగా తెలిసిన పరిస్థితి తెలుసు
ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి పోటీ చేసి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్తుండు. ఎట్లా చూడొచ్చు ఇది? వెళ్ళిపోయింది కదమ్మ, ఆ, వెళ్ళిపోయింది. ఇంకెట్లా చూడొచ్చు? ఇక ఏం లేదు, అయిపోయా రొట్టె చినిగిపోయి ఆడికే ఇక ఎందుకే? అయిపోయాయి కదా. ఒక అక్కడ వా ఇక అయిపోయాయి, వాళ్ళు ఇక్కడ దేకరు ఇక. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 10th తర్వాత. రారు ఇక, నాగేందర్ తీసుకోరు. ఇంకా వేరే మీ అటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, ఇంకా ఇటువంటి వాళ్ళని తీసుకోవచ్చు, ఆయన తీసుకోరు. తీసుకుంటాం కానీ ఆడికాడికి అమ్మ. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు మీకు తెలిసిన పర్సనే ఇక్కడ చాలా సార్లు పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆయన వేరే పార్టీ తరపు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు, తీసుకోరా? తీసుకోరు. ఇక్కడ తెలంగాణలో మటుకైతే తీసుకోరు. ఇంకా వేరే చేసుకుంటే ఇక ఆయన ప్రయత్నం అయినది. ఇక్కడ మటుకైతే తీసుకోరు. ఇక గెలుస్తాడా గెలవడానే? గెలవాడు. గెలవడా? అంత కరాఖండిగా ఎట్లా చెప్తున్నావే? ఇక అనుభవం, ఎవరు చెప్పినా అనుభవాన్ని బట్టి అదే చెప్తారు. గెలవాడు, గెలిచినా రాడు, ఆ విలువ ఉండదు, ఆ ఇజ్జత్ ఉండదు. అంతే. పార్టీ మార్పుతోని పోయిందంటవా? అంతే అమ్మ. ఎందుకంటే కాంగ్రెస్లో ఆయన పెద్ద ఆయన ఉన్న కాడికి ఆయన అట్లా నమ్మినాం మంచిగా. ఇక ఆయన అవతల పడ్డాడు చెప్పకుండా చేయకుండా అంటే నువ్వు, నీకు స్వతంత్రం ఉంది, నాకు స్వతంత్రం ఉంది, ఎవరు వద్దన్నారు. తర్వాత లుక్సానో ఫైదానో నువ్వే భరించాలి, నేను భరించుకోవాలి. దానం నాగేందర్ గెలుస్తారా గెలవాలనుకుంటున్నావా? గెలవడు మేడం. ఎందుకు గెలవాలనుకుంటున్నావు? వెనుపడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచి ఆ పార్టీకి విజేసి వెళ్ళిపోయాడు. ఎందుకు పోయామంటే సమాధానం లేదు. అడిగారా మీరు? మేము అడిగిన టీవీలలో చూసిన, ఆ టీవీలలో చూసి చెప్తాను, నేను అడిగిందేం కదా. మీ కాన్స్టిట్యున్సీకి మొత్తం ఆయన అన్యాయం చేసినట్టేనా? ప్రజలకు చేసినట్టు, నాకు చేసినట్టు. ప్రజలు కారు గుర్తు మీద ఎన్నుకుంటేవి, ఆ కారు గుర్తు వదిలిపెట్టిపోతుంది. నువ్వు కావచ్చు, నువ్వు వ్యక్తిగతంగా కూడా గెలవచ్చు, నేను కాదంటలేను. కానీ కారు గుర్తు మీదనే గెలిచినావు కదా. నా ఉద్దేశం అది. 90% కొంచెం అట్లా కూడా అనిపిస్తుంది, తేడా కూడా అనిపిస్తుంది. ఎవరు 4 వాళ్ళు మాట్లాడుతుంటే తింటాం కదా, కొంచెం అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గెలుస్తాడా? నువ్వేం చెప్పాలి? గెలిచే అవకాశాలు ఉన్నాయి మేడం, గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ చెప్పలేం, పోటీ జరుగుతుండొచ్చు. ఇప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిండు కదా, ఎట్లా చూడొచ్చు అది? ఎట్లా చూడొచ్చు కదా, వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, మనం ఏం చెప్పలేం కదా. మీరు ఓట్లేసి గెలిపించిన పర్సన్ కానీ గెలిపించినాం మేము, ఆయనకు ఓటేసినాం, గెలిపించినాం, అంతే. ఇక ఆయననే నమ్ముకొని ఉన్నాము ఇప్పుడు వరకైతే. ఆయన వల్లనే మేము నడుస్తుంది ఇప్పుడు, అంతే. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ పెడితే ఓలు వచ్చే అవకాశం ఉందంటావు? అదే అర్థమవుతలేదు, అదే సస్పెండ్ ఉంది, మాట్లాడుకుంటారు కదా మీరు. ఏం మాట్లాడుకున్నా కానీ ఇంకా పూర్తిగా రాలేదు, అది క్లారిటీ రాలేదు, అంతే ఉంటుంది. కొన్ని రోజులు పోతే అప్పుడు తెలుస్తుంది అట్లా. నువ్వేమనుకుంటున్నావే మరి? ఎవరు వచ్చినా కానీ మంచిదే, వాళ్ళు వచ్చినా మంచిదే, వీళ్ళు వచ్చినా మంచిదే. ఎవరు వచ్చినా కానీ మనం కష్టం చేసుకున్న దాకా. ఈ కాంగ్రెస్ హుకుమత్ అప్పట్లో బాగుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అంతా జనగణం చేసేసిండు, రైతులకు బాధ పెడుతుండు, అంతా ఊరోళ్ళు అంతా గెలిపించారు. హైదరాబాద్ అయితే ఒక్క ఓటు వల్లే. ఇప్పుడు అది పింఛన్ అన్నాడు, పింఛన్ వల్లే 6 వాగ్దానం 6 వాగ్దానంలో ఏం చేసిండమ్మా, ఆ బస్సు తీసేస్తానంటే ఇక రేపెల్లుండి ఆ 2000 ఇస్తుండు. 4000 పింఛన్ అన్న 2000 ఇస్తుండు. మళ్ళీ రైతు బంధువులు వాళ్ళకి ఏం చేస్తలేవు, ఊళ్ళో పండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి బాగా తిడుతుండు, బూతు మాటలు. అప్పట్లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ హుకుమత్ అంటే ఇందిరాగాంధీ ఎంత ఫైట్ చేసింది, గరీబుల కోసానికి ఇల్లులు కట్టించింది, అది చేసి. ఇప్పుడు ఏం చేస్తుండంటే ఎడ్రానంట బట్రానంట బిల్డింగ్లన్నీ గులు కొడుతుండారు. ఒక్క నిమిషం, బిల్డింగ్లన్నీ గులు కొడుతుండు, గరీబుల కలుపు కొడుతుండు. అమ్మ దయచేసి మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నెలమరి రేవంత్ రెడ్డి గారితో మనవి చేస్తూ గరీబులకు ఒక కన్ను పెట్టి వారికి బాధలన్నీ చెప్పుకుంటే వాళ్ళకి ఏమైనా సాయం చేయాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీడియోకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై హింద్. కాదే, ఇప్పుడు దానం నాగేందర్ ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు, దాని గురించి ఏం మాట్లాడుతావు? ఆయన 3 పార్టీలు చేంజ్ చేసిండు. ఫస్ట్ ఆసిఫ్ నగర్కి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిండు, పీజీఆర్ పున్నాన్న. మళ్ళీ దాని తర్వాత ఏం చేసిండు, తెలుగుదేశంకి వెళ్ళి గెలిచిండు. మళ్ళా ఖైరతాబాద్కి టీఆర్ఎస్కి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిండు. మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ కాంగ్రెస్ పోయిండు. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ పెడతారంట కదా, దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉందా? ఆ భగవంతుని చేత ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అన్న నేనేం చెప్పను, నేను బతుకుంటే చెప్తా, పోతే చెప్పా.
పుట్టినప్పుడు మరణం తప్పదు. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు. భగవంతుడు నమ్మినవాడు ఎప్పుడు అన్యాయం చేయడు. ప్రజల మీద ఆధారపడి ఉంది. డూ ఐ వాంట్ ఆ రియల్ అండ్ టెల్ మీ, ప్రజల మీద ఆధారపడి ఉంది. ప్రజలకు మంచి చేస్తేనే నువ్వు గెలుస్తావు.